వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతికి మనం సకినాలు ఎలా చేసుకున్నాం, ఇలా బియ్యం నానబెట్టి పిండి పట్టించుకొచ్చుకున్నాం. ఒక రౌతండి తట్టలో పోసుకున్నాం. తట్ట వెడల్పు ఉండాలి కలుపుకున్న తందుకు. ఇప్పుడు దీనికి 5 కిలోల పిండికి మేము అద్దపావు ఓమం పోసుకున్నాం. కిలోన్నర నువ్వులు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పిండిని ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి. ఇందులో నువ్వులు, ఓమ, ఉప్పు మొత్తం కలగలపాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుతూ ఉండాలి. ఇది మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలిపితే సకినాలు అంత సన్నంగా పిండి తాగుతుంది. పిండి కలుపుడు అయింది. ఇది పోసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు 5 చుట్లతో పోసుకోవచ్చు. ఇలానే మొత్తం పిండిని ఇలానే పోసుకోవాలి. ఇలా మొత్తం పిండి పోసిర్రు. కొన్ని 2 వరుసలు పోసారు, కొన్ని 3 వరుసలు పోసారు, కొన్ని వెడల్పుగా, పెద్దగా, చిన్నగా, ఇలా 5 వరుసలు, ఇలా రకరకాలు పండు పెట్టినాం. స్టవ్ పైన ముకుడు పెట్టి అందులో 3 కిలోల నూనె పోసుకున్నాం. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో సకినాలు వేసుకోవాలి. వేసుకుంటున్నాం, ఇలా వేసుకోవాలి. సకినాలకు ముకుడు పెద్దగా ఉండాలి, చిన్నగా ఉంటే కాలే. ఇలా పెద్ద ముకుడు పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం సకినాలు వేసుకునేటప్పుడు మంట చిన్నగా పెట్టుకోవాలి. సకినాలు వేసిన తర్వాత కొంచెం మంట పెద్దగా చేసుకోవాలి. ఈ సంక్రాంతికి సకినాలు స్పెషల్. ఎక్కువ సంక్రాంతి అప్పుడే సకినాలు చాలామంది పోసుకుంటారు. ఇది మధ్య మధ్యన ఇట్లా మర్రేస్తూ ఉండాలి సకినాలు. ఇలా ఇప్పుడు మంట కొంచెం పెద్దగా చేసుకొని మధ్య మధ్యన మర్రేస్తూ ఉండాలి. ఈ అప్పాల పుల్లతో మర్రేసుకోవాలి. ఇక అప్పాలు కాలినాయి, ఇలా తీసుకోవాలి. సకినాలు కాలినాయి, ఇలా తీసుకొని వేరే గిన్నెలు వేసుకోవాలి. మొత్తం పోసిన సకినాలు ఇలానే కాల్చుకోవాలి. మొత్తం సకినాలని ఇలా. సకినాలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇవి సంక్రాంతి స్పెషల్ సకినాలు.